ఏప్రిల్ 12 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. ఏప్రిల్ 6న శ్రీరామనవమి ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఇప్పటికే కలెక్టర్ జితేష్ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తుల కోసం 200 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు కలెక్టర్ జితేష్. ఆన్లైన్లో కళ్యాణ టికెట్ల విక్రయం ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. శ్రీరామనవమి కోసం ఏర్పాట్ల గురించి సమీక్ష నిర్వహించడం జరిగింది. సో దీంట్లో మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టెంపుల్ తరఫున, ఇంకా మనకి సామాన్య గ్రామ పంచాయతీ తరఫున, ఇంకా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తరఫున ఏమేమి సౌకర్యాలు జనాల కోసం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నాయి ఆ విషయాల మీద చర్చ చేయడం జరిగింది. అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. దీంట్లో మన ఎస్పీ గారు కూడా ఆయన సలహాలు, ఆయన అనుభవంతో ఉన్న పాయింట్స్ గురించి మాట్లాడారు. సో ఖచ్చితంగా భద్రాచలంలో మన దేవాలయానికి మంచి పేరు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. మన PYTD రాహుల్ గారు కూడా ట్రైబల్ కల్చర్కి హైలైట్ చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. సో అది కూడా ఒక మంచి అవకాశం ఉంది అందరికీ ఆ సందేశం వెళ్ళడానికి. అదేవిధంగా ఆయన స్పెషల్ ఆఫీసర్ కూడా ఉన్నారు గ్రామ పంచాయతీలో, కాబట్టి ఆయన తరఫున కూడా ఆయన చాలా కృషి చేస్తున్నారు. పర్ణశాల టెంపుల్లో కూడా ఏమేమి సౌకర్యాలు అవసరం ఉన్నాయో. కోనసీమ జిల్లాలో